చూస్తున్నారు కదా ప్రస్తుతం తేడా అంటే ఏం చెప్తారు గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి? అప్పుడు మా కేసీఆర్ సారే బాగుండే. ఇప్పుడు అంత ఆగమైపోయింది. ఎక్కడ వేసిన గొంగడికి అంతే డెవలపింగ్ ఏం లేదు. ఉమ్. ఏదో ఊరికి అట్లా నడిపిస్తున్నారు కానీ సంవత్సరం అయింది ఇంతవరకు ఏం డెవలప్ లేదు, ఏం లేదు, అంత వేస్ట్. ఉమ్. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సాయం చేద్దాము అన్న నిధులు అయితే లేవు, మొత్తం కూడా ఉచ్చుకోబెట్టుకుపోయాడు కేసీఆర్ అంటున్నారు. మరి లేనప్పుడు నిజమేనా? ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఎలక్షన్లప్పుడు కూడా కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు. నేను 1,16,000 ఇస్తా, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఉమ్. డైలాగులు, సినిమా డైలాగులు. ఉమ్. వచ్చింది లేదు, చేసింది లేదు ఇంతవరకు. ఏ ఆడపిల్లకి అప్పుడన్నా ప్రతిసారి చెక్కులు ఇప్పటికీ వస్తున్నాయి అనుకో, ఉమ్. అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఇంతవరకు అది అమలే లేదు. ఉమ్. ఇవన్నీ ఏదో ఉట్టిగా ముచ్చట చెప్పి వచ్చిన ప్రభుత్వం కానీ వేస్ట్. కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సార్ అంటున్నారు కానీ అక్కడ నచ్చిన అంశం ఏంటి, ఇక్కడ నచ్చని అంశం ఏంటంటే ఆయన ఒకటి. ఆయన ఆ కిందికి వెళ్ళి పైకి వచ్చిన మనిషి, వ్యవసాయ పరంగా కానీ పెద్ద మనిషి. ఆయన అందరిని అవ్వలను కానీ చిన్నలను పెద్దలను అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఆయన. ఉమ్. ఈ దొరకు ఏమైందో ఏమో నాకేం అర్థమైతలేదా, లేకుంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు సరిగా లేరా, నాకేం అధికారులు సరిగా లేరా అర్థమైతలేదు. అంటే కేసీఆర్ కూడా మనకి ఎవరైతే చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన పర్సనే, మళ్ళీ కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన పర్సనే కాబట్టి ఇద్దరికి ఒకటే ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటున్నారు. మీరేమంటారు దాని ఆయన గురించి? ఈయన పక్క తెలంగాణ మన కేసీఆర్ చిన్న అంటే ఇప్పుడు వయసులో చిన్న కావచ్చు రేవంత్ సార్, కేసీఆర్ పెద్ద మనిషి. ఉమ్. ఆయన తల పండిన మనిషి. ఆయనకు అన్ని అనుభవం ఉన్నది ఆయన కాబట్టి ఆయన అన్ని విషయాలు తెలుసు. ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యక్తి ఆయన. మీరు చెప్పండి. ఆయన ఎదుగుతున్న వ్యక్తి కాబట్టి ఆయనకు పెద్దగా అనుభవం లేదు. ఆ సార్కు అనుభవం ఉంది కాబట్టి ఎవరికి ఎట్లా పరిపాలించి ఎవరికి ఏమి ఇవ్వాలి ఏం సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మంచిగా చేసిండు. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచింది. మంచిగా డెవలప్ కూడా అయింది హైదరాబాద్. అటు సైడ్ హైటెక్ సిటీ మాదాపూర్ సైడ్ పోతే అయితే ఒక వేరే ప్రపంచంలాగా ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. మన కేటీఆర్ సార్ బాగా చేసిండు డెవలప్. ఇప్పుడైతే ఎక్కడేసిన గొంగడికి అక్కడే ఇంకా అంతే. ఈ 4 సంవత్సరాలు గమ్మన ఉండి తర్వాత మార్పు అప్పుడు మొదలవుతుంది. అప్పుడు సూపర్ ఉంటుంది.